హాయ్ ఎవరివన్, అందరూ బాగున్నారండి. మేమైతే బాగున్నామండి. ఇక్కడైతే ఖర్జూర పళ్ళు బాగుంటాయని చెప్పాను కదా మీకు ఫస్ట్ వీడియోలోను. ఖర్జూర పళ్ళు కోసుకోవడానికి వెళ్ళామండి. ఎందుకంటే ఇంటికి వాళ్ళు అయితే లేరండి. ఇప్పుడైతే ఇక్కడ పిల్లలకి హాలిడేస్ అండి. ఇక్కడ 3 నెలల వరకు స్కూల్ ఉండమాట. వాళ్ళైతే బయటికి వెళ్ళారు. ఈ ఇంట్లో అయితే మా సిస్టర్ వర్క్ చేస్తారన్నమాట. తనతో చెప్పారంటే కావాలంటే కోసుకోమని. సరే వెళ్దామంది. ఎలాగా ఖాళీగా ఉన్నా అని చెప్పి మేమైతే ఈరోజు ఖర్జూర పళ్ళు కోసుకోవడానికి వెళ్ళామండి. ఖర్జూరం వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళైతే డైలీ తీసుకుంటారండి. డైలీ వీళ్ళు తినే ఫుడ్లో అయితే ఖర్జూరం యాడ్ చేసుకుని తింటారు. మార్నింగ్ తింటారండి వీళ్ళు. ఇలా ఖర్జూర సీజన్లో ఏం చేస్తారంటే వెళ్ళి అయిపోయిన పండ్లన్నిటిని కోసుకుని వాళ్ళు వాటర్లో క్లీన్ చేసేసుకుని, ఎందుకంటే దానిపైన ఆ మురుకు అది ఉంటుంది కాబట్టి కొన్ని కెమికల్స్ అవి యాడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని అన్ని క్లీన్ చేసుకుని ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకుంటారండి వీళ్ళు. ఇలా ఎండబెట్టుకున్న దాన్ని అయితే స్టోర్ చేసుకుంటారండి వీళ్ళైతే. ఈ సీజన్లో అయితే ఒక్కొక్కరు ఒక 50 కేజీలు 100 కేజీలు అయితే స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే డైలీ తింటారు కాబట్టి వీళ్ళు సీజన్లోనే ఉంటుంది కాబట్టి వీళ్ళైతే స్టోర్ చేసుకుని డైలీ తింటారు. అందుకే కొంతమంది వీళ్ళైతే చాలా హెల్తీగా ఉంటారు. సో మనం కూడా తీసుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటాం కదా అని చెప్పి మేమైతే కోసుకోవడానికి వెళ్ళామండి. ఇవి మనం డైలీ ఒక 3 ఖర్జూర గింజలు మనం తింటే కనుక బాడీకి చాలా యూజ్ అవుతుంది. ఎటువంటి తొందరగా నీరసం అన్నది రాదు. మనకి ఎముకలు బలంగా ఉంటాయండి. చాలా యూజ్ అవుతుంది. దీన్ని మనం సీజన్లో వీళ్ళైతే సీజన్లో ఏం చేస్తారంటే పేస్ట్ కని చేసుకుంటారు. గింజ తీసేసి పేస్ట్ కని చేసుకుంటారండి. పేస్ట్ కని చేసుకుని నెయ్యి వేసుకుని నెయ్యి పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో పేస్ట్ వేసి కొంచెం పొయ్యి మీద హీట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటారు, తింటారన్నమాట. సో మనం కూడా స్వీట్ బదులు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే స్వీట్ తినడం వల్ల మన బాడీకి అయితే చాలా ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు దానికి బదులు మనం ఈ ఖర్జూర పళ్ళని ఇలాగా గింజలు తీసేసి పేస్ట్ కింద చేసుకుని మనకి పిల్లలకి పాలు ఇస్తూ ఉంటాం కాబట్టి పొద్దుటేనే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అయ్యి సరిగ్గా వాళ్ళకి న్యూట్రిషన్ అందదు కాబట్టి ఈ ఖర్జూర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం పేస్ట్ కింద చేసి పాలలో కలిపి పిల్లలకి ఇస్తే, అంటే చక్కెర బెల్లం బదులు మనం దీన్ని యూజ్ చేసినట్టయితే పిల్లలు యాక్టివ్గా ఉంటుంది. మెదడు చురుగ్గా వర్క్ చేస్తుందండి, వాళ్ళకి పనిచేస్తుంది అన్నమాట. ఎముకలు బలంగా ఉంటాయండి. పిల్లలకే కాదండి, మనం కూడా తీసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ లేడీలు కాక తీసుకున్నట్టయితే 75 గ్రామ్స్ డైలీ తీసుకోవడం వల్ల చాలామంది వైద్య నిపుణులు చెప్తున్నారండి నార్మల్ డెలివరీస్ అయితే అవుతున్నాయని. డైలీ ఒక 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ 75 గ్రామ్స్ డైలీ 75 గ్రామ్స్ ఉండేలా తీసుకోవాలన్నమాట. అంతేకాదండి, ఇవి ఎండు ఖర్జూరం ఉంటుంది అన్నమాట. ఎండు ఖర్జూరాన్ని మనం నైట్ వాటర్లో నానబెట్టుకుని ప్రొద్దుటే ఆ వాటర్ గింజ అందులో ఉన్న అదే ఎండు ఖర్జూరం కూడా తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య నుంచి మనకి రికవరీ అవుతుందండి, తగ్గుతుందన్నమాట. మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు ఇలా తీసుకోవడం వల్ల యూజ్ అవుతుంది. అంతేకాదండి, పిల్లలు లేని వారికి, మగవారికి, ఆడవారికి కానీ పేరెంట్స్ అనేది ఉంటుంది, కౌంటింగ్ పెరగడంలో కూడా ఉపయోగపడుతుంది అని వైద్య నిపుణులు అయితే చెప్తున్నారండి. ఇది నేనైతే చెప్పింది కాదు, కొంచెం సెర్చ్ చేస్తాను అనమాట. అంతే కదండి, కొన్ని క్యాన్సర్ కూడా మంచి ఫ్రూట్గా ఉపయోగపడుతుంది మనకి. ఇది ఎటువంటి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి యూజ్ అవుతుంది. అంతే కండరాలకు మనకి ఎక్కువగా బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. హార్ట్ అటాక్ రాకుండా బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగడానికి ఉపయోగపడుతుందండి ఈ ఖర్జూరం. మనకైతే ఈ చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. దీన్ని మనం తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. ఎండు ఖర్జూరం తీసుకోవచ్చు మనం, అలాగే ఇలా తీసుకోవడం వల్ల యూజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది కాబట్టి మనం డైలీ ఫ్రూట్స్ బదులు దీన్ని తీసుకోవడం వల్ల ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. చిన్న చిన్న చెట్లు అయితే ఇక్కడ కాయలు కాసేస్తాయండి, చాలా చిన్న చిన్న చెట్లు చూసారు కదా. కాయలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ నేచురల్గా దొరుకుతుంది కాబట్టి మనకైతే కొనుక్కోవాలండి. మన సైడ్ అయితే కొనుక్కొని తినాలి. కానీ మనం వీటికో ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము. కానీ ఇలాంటి హెల్తీ ఫ్రూట్కి మనం డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోవడం వల్ల డాక్టర్ గారికి అయితే మనం డబ్బులు వేయవలసిన అవసరం ఉండదన్నమాట. సో తీసుకోవడం వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి మనకి బాడీకి. హార్ట్ ప్రొటెక్షన్కి మనకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా డైలీ తీసుకోవచ్చండి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. డైలీ 1 కానీ 2 కానీ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. కొలెస్ట్రాల్ తగ్గించడంలో తోడ్పడుతుంది. అలాగే మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం యంగ్గా ఉండటానికి కూడా యూజ్ అవుతుందండి. మన స్కిన్ ముడతలు పడకుండా ఉండటానికి కూడా చాలా యూజ్ అవుతుంది. గొంతు నొప్పి, జలుబు ఇటువంటివి ఉన్న వాటికి కూడా తొందరగా ఉపశమనం కలుగుతుంది. డైలీ మనం తీసుకోవడం వల్ల అయితే యూజ్ చేస్తుందన్నమాట అది. అంతేకాదండి, పిల్లల్లో జ్ఞాపశక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా తోడ్పడుతుంది. చాలా అంటే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి దీనివల్ల మనకి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న దాన్ని మనం తీసుకోవడంలో తప్పలేదనుకుంటున్నాను. చూసారు కదా, కొన్ని అయితే నేను దానివల్ల బెనిఫిట్స్ ఏంటన్నది కూడా మీకు
వీడియోలో పెట్టాను. ఒక ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.